కంపెనీలను అదనంగా పెట్టుబడి పెడితే పెట్టినట్టే కదా. ఇక్కడున్న కంపెనీ అదనంగా పెట్టుబడి పెడితే పెట్టినట్టు కాదు కదా. ఇప్పుడు దావోస్లో కొత్త కంపెనీలు ఇక్కడున్న కంపెనీలు దావోస్ పోతాయి కదా. సో అందువల్ల ప్రతిరోజు ప్రతి ఏటా కొత్త కంపెనీలు వచ్చి ఇక పెడితే తెలంగాణ భూమే సరిపోదు పరిశ్రమలకు. ఎక్కడైనా ఉన్న కంపెనీలు పెట్టుబడి పెంచుకుంటుంటాయి, విస్తరిస్తుంటాయి, అక్కడ కొత్త కంపెనీలు వస్తుంటాయి. ప్రతిసారి కొత్త కంపెనీలు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అన్ని కొత్త కంపెనీలు వచ్చినాయా? అప్పుడు కూడా అమెజాన్ విస్తరణ, మైక్రోసాఫ్ట్ విస్తరణ, ఇవన్నీ రొటీన్ ప్రాసెస్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖాన్ని చూసో, ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడో చూసో వీటిపైన పెట్టుబడులు రావు. పెట్టుబడులు ఆ రాష్ట్రంలో తమకు ప్రాఫిట్ ఉంటుందా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, ROI ఉంటుందా, రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుందా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆడ మ్యాన్ పవర్ ఎలా ఉంది, ఆడ ఎకో సిస్టమ్ ఎలా ఉంది, ఆడ పాలసీస్, ప్రభుత్వ పాలసీస్ ఎలా ఉన్నాయన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఈవెన్ దావోస్ పోయినా పోకపోయినా పెట్టుబడులు వస్తాయి. దావోస్ పోలేనికి పెట్టుబడులు రావా? దావోస్ పోతే ఒక అవకాశం ఏంటంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, కార్పొరేట్ పెద్దలు కలుస్తారు కనుక ఒక కలయిక. ఇప్పుడు మ్యాట్రిమనీకి పోతే నీకు అదనంగా ఒక 100 సంబంధాలు దొరుకుతాయి. మ్యాట్రిమనీలో జాయిన్ కాకపోతే పెళ్ళి కాదా అండి ఎక్కడన్నా? నాకు చెప్పండి. మ్యాట్రిమనీలో చేరితేనే పెళ్ళి అవుతుందా? Shaadi.comలో చేరితేనే పెళ్ళి అవుతుందని ఎవరైనా చెప్పగలరా? మ్యాట్రిమనీలో పోతే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఒక 100, 1000 మందో, 500 మందో అమ్మాయిలు ఉంటారు. అందులో చూసుకోవచ్చు, కావాలంటే మీట్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. దావోస్ కూడా అంతే. దావోస్ ఇలాగే మ్యాట్రిమనీ వెబ్సైట్. ఆడికి పోతే అక్కడ అందరు ఉంటారు కనుక కలుస్తారు. ఏంటి మా దగ్గరకు వస్తారు, మీ దగ్గర ఏమున్నది మాట్లాడుకుంటారు అంతే. కానీ అంతే తప్ప దావోస్ పోయినది మాత్రమే పెట్టుబడులు వస్తాయి, పోకపోతే పెట్టుబడులు రావడానికి కావు. అదొక ఆపర్చునిటీ, ఒక ఎన్హాన్స్మెంట్, ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు అందరూ ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కలుస్తారు, కిట్టి పార్టీ పెట్టుకుంటారు, ఆ పేరిటన్నా కలుస్తారండి. అదొక కిట్టి పార్టీ లాగా దావోస్ కిట్టి పార్టీ. సో ఆ కిట్టి పార్టీ లేకపోతే కలవరాయిగా. లలిత సహస్రనామ కలుస్తారు, దానికి కాకపోతే ఈ రెండు కాకపోతే ఫంక్షన్లు ఉంటాయి, బర్త్డేలు అవి ఉంటాయి, ఏదో ఒక దాంట్లో కలుస్తారు. ఏ లేకపోతే సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు కలుస్తారు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు. ఇది కూడా అంతే, అదొక ఫోరం. అందువల్ల దానిపైన అతిగా అంచనాలు వేయడం కరెక్ట్ కాదు. అదే సమయంలో ఏమీ లేదని కొట్టిపారడం కూడా కరెక్ట్ కాదు.